శౌర్యం, కరుణ, రక్షణకు ప్రతీక. ఇదే మూడవ రూపమైన చంద్రఘంటాదేవి. పార్వతీదేవి పరమశివుడితో వివాహం అనంతరం విశ్వం ఆనందోత్సాహాలతో నిండిపోయింది. వివాహం తర్వాత పార్వతీదేవి తన నుదుటిపై గంటాకార అర్ధచంద్రాన్ని ధరించి చంద్రఘంటాదేవిగా అవతరించారు. 10 చేతులతో ఆయుధాలు ధరించి స్వర్ణవర్ణపు పులిపై కూర్చున్న అమ్మవారు భక్తులకు ధైర్యం నింపే రూపంలో దర్శనమిస్తారు. ఒకసారి రాక్షసుల సైన్యము దివ్యలోకాలను దాడి చేసేందుకు సిద్ధపడ్డారు. సాధువులు, గ్రామస్థులు, దేవతలు అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించారు. ప్రార్థనలకు స్పందించి స్వర్ణపులిపై అమ్మవారు యుద్ధరంగంలోకి ప్రవేశించారు. ఆమె నుదుటి గంట నినాదం రాక్షసులను వణికించింది. పులి గర్జనతో యుద్ధం ఆరంభమైంది. భీకరమైన యుద్ధంలో దేవి ఉగ్ర రూపంతో రాక్షసుల సైన్యాన్ని ఛేదించారు. గంట శబ్దం వారి శక్తిని తగ్గించింది. అమ్మవారి దివ్య కాంతి యుద్ధరంగాన్ని ఆవరించింది. చంద్రఘంటాదేవి త్రిశూలంతో రాక్షస రాజును సంహరించారు. యుద్ధం అనంతరం అమ్మవారు భక్తులను ఆశీర్వదించారు. ఆమె ఆశీస్సులు శాంతి, సుఖం, ధైర్యాన్ని ప్రసాదించాయి. స్వర్ణ పులిపై కూర్చున్న చంద్రఘంటాదేవి శౌర్యం, కరుణకు శాశ్వత ప్రతీకగా నిలిచారు. రేపు 4వ రూపమైన కూష్మాండదేవి గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం.